For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు కశ్యప్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. వెల్కమ్. సో నైస్ టు మీట్ యూ సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే హ్యావ్ ఓన్ యాటిట్యూడ్ అని చెప్తారు. యాటిట్యూడ్ ఉండడం వల్ల తన పర్సనల్ లైఫ్లో ప్లస్ ఆ మైనస్? చాలా మంది యాటిట్యూడ్ అనే పదాన్ని ఈగోగా తీసుకుంటున్నారు. యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే నా నచ్చినట్టు నేనుంటా, నువ్వు చెప్పింది నేను వినాలా. చాలా మంది ఏమనుకుంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీ ఉంటుంది. కరెక్టే ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లల బాండింగ్ ఎలా ఉండాలంటారు? అంటే కశ్యప్ జాబులు వదిలేసి ఇంట్లో కూర్చోమంటావా, మాకు పనులు లేవా? నేను కాదన్నాను. ఇప్పుడు చూసుకున్న తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బాండింగ్ ఉంది. వాట్ ఇస్ ద సంకల్పం? ఎవరైతే గోల్స్ రాసుకుంటారో వాళ్ళు త్వరగా అచీవ్ చేయగలుగుతారు. హార్డ్లీ 2-5% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ అచీవింగ్ దేర్ గోల్స్ అండ్ ఓన్లీ 2-5% ఆఫ్ ద పీపుల్ ఆర్ రైటింగ్ దేర్ గోల్స్. కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మైండ్ ఎలా తీసుకోవాలి, మనసు ఎలా తీసుకోవాలి? నా భార్యలాగా కొన్ని వందల మందిని చంపేసావు, వాళ్ళ తలలను పగలగొట్టావు, నేను నిన్ను పగలగొడతాను. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే హ్యావ్ ఓన్ యాటిట్యూడ్ అని చెప్తారు. యాటిట్యూడ్ మీన్స్ ఈ అబ్బాయికి యాటిట్యూడ్ ఉంది, ఈ అబ్బాయికి యాటిట్యూడ్ లేదు. యాటిట్యూడ్ ఉండడం వల్ల తన పర్సనల్ లైఫ్లో ప్లస్ ఆ మైనసా? దీనికి ఆన్సర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ అంటే ఏంటో తెలవాలండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలామంది యాటిట్యూడ్ అనే పదాన్ని ఈగోగా తీసుకుంటున్నారు. ఎస్. యాటిట్యూడ్ అంటే ఈగో కాదు. యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే మనం ఏ దృష్టికోణంలో చూస్తున్నాం అదే యాటిట్యూడ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నేను ఇప్పుడు పాము వచ్చింది అన్నాను అనుకోండి, పాము అంటే భయపడే వాళ్ళందరూ ఉరుకుతారు బాత్రూమ్కి. కానీ ఏ స్నేక్ చార్మరో లేకపోతే డిస్కవరీ ఛానల్లో పాములు అంటే బాగా ఇష్టం ఉన్న వ్యక్తితో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాము వచ్చింది అంటే అతను కూడా ఉరుకుతాడు. కానీ పాము దగ్గరికి తేడా పాములో ఉందా, మైండ్లో ఉందా? ఆ పామును చూసే దృష్టికోణంలో ఉంది. నేను దాన్ని యాటిట్యూడ్ అంటున్నాను. ఎగ్జాక్ట్. అదే మా అమ్మమ్మ దగ్గరికి పోయి పాము వచ్చింది అంటే ఆమె నాగదేవత, పాలు పట్టరా, అభిషేకం ఉన్నది పామే, ఆమెకు డివోషన్, నాకైతే లూజ్ మోషన్ పాము అంటే. యాటిట్యూడ్ అంటే మనం చూసే దృష్టికోణం అండి. ఇది ఫస్ట్ అర్థం కావాలి. మనం ఏ పర్స్పెక్టివ్తో, ఏ కళ్ళజోడులో నుంచి లైఫ్ను చూస్తున్నాం అది యాటిట్యూడ్ అంటే. ఇది గూగుల్కి కూడా ఈ అర్థం తెలియదు. ఎందుకంటే యాటిట్యూడ్ అని కొడితే గూగుల్లో ఆయన పేరేంటి, కేజీఎఫ్ హీరోది ఇట్లా ఫోటో ఒకటి వస్తుంది. అది యాటిట్యూడ్ అంటే. మీరు అడిగే ఏదైతే ఉందో అది లో సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. బయటికి కనపడటానికి ఈగోలాగున్నా నా నచ్చినట్టు నేనుంటా, నువ్వు చెప్పింది నేను వినాలా. మీరు అడిగేది అదే. ఎగ్జాక్ట్లీ. అది దానికి కారణం ఏంటంటే లో సెల్ఫ్ రెస్పెక్ట్ అండి, ఫస్ట్ కారణం. సెకండ్ కారణం ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ లేకపోవటం. ఓకే. ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పారు, ఫర్ అన్ ఎగ్జాంపుల్, కశ్యప్ మీ కాన్సెప్ట్స్ ఇవి బాగున్నాయి, దీంట్లో ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది ఓకే అని మీరు నాకు చెప్పారు. నా గ్రోత్ మైండ్ సెట్ ఉంటే మీరు చెప్పింది ఎంతవరకు కరెక్టా కాదా అనేది నేను అనలైజ్ చేసుకోగలను. నాకు కనుక గ్రోత్ మైండ్ సెట్ ఉంటే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని నేను వెళ్ళి వర్క్ చేయగలను. ఎగ్జాక్ట్. ఓకే, ఇది మార్చుకోవాలి, ఇది చేయాలి. బట్ ఈ మధ్య కాలంలో నేను అందరినీ జనరలైజ్ చేయను, అట్లీస్ట్ 30-40% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎందుకు గ్రో అవ్వట్లేదు అంటే, ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే, ఆర్ బాస్ అయినా సరే, ఆర్ ఒక ఫ్రెండ్ అయినా సరే, రే ఇది మార్చుకోవాలి, ఇలా ఉంటే కుదరదు అని చెబితే అరే నువ్వు నా చెప్పేది అప్పుడు ఈగో ముందుకు వచ్చి నిలబడుతున్నమాట. సో అది యాటిట్యూడ్ కాదండి, యాక్చువల్గా అది ఈగో ఆర్ లో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆర్ ఇంకా చెప్పాలంటే గ్రో ఎలా అవ్వాలో తెలియకపోవడం. ఎగ్జాక్ట్. బట్ యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి అని చెప్పాలంటే ప్యూర్ పర్స్పెక్టివ్. ఛాంపియన్స్ సిచ్యువేషన్స్ ఏముంటాయండి, కానీ ఛాంపియన్స్ ఆ సిచ్యువేషన్స్లో ఆపర్చునిటీస్ చూడగలరు, అవకాశాలు చూడగలరు. వేరాజ్ మీడియాకర్స్ ఆర్ లూజర్స్ ఆ సిచ్యువేషన్లో అవకాశాలని చూడరు, అవరోధాలని చూస్తారు. అక్కడ వాళ్ళకు సిచ్యువేషన్స్ ఏముంటుందా, అక్కడ వాళ్ళకి దెబ్బ పడుతుంది. సిచ్యువేషన్ సేమ్ అండి, దాంట్లో ఏం మార్పు ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జోగ్ వాటర్ ఫాల్స్
కర్ణాటక. నయాగరా తర్వాత హైయెస్ట్ ప్లంజ్ వాటర్ ఫాల్స్ ఇన్ ద వరల్డ్, జోగ్. చాలా బాగుంటాయి. Oh, really? అద్భుతమైన వాటర్ ఫాల్స్ అండి కర్ణాటకలో. మడికేరి దగ్గర ఉంటుంది. చాలా డీప్ ప్లంజ్ వాటర్ ఫాల్స్ అవి. అయితే అక్కడికి అందరు వెళ్ళేవారు. వెళ్ళి వాటర్ ఫాల్స్ నీళ్ళు బ్రహ్మాండంగా ఆడుకొని ఎంజాయ్ చేసి వస్తుండేవాళ్ళు. ఒకరోజు ఒక పెద్ద ఆయన వెళ్ళాడు. పెద్ద ఆయన వెళ్ళి ఆయన అన్నారు, రే మీరు ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేస్తున్నారా? మిగతా వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది, ఇక్కడ నీళ్ళు కదా ఉన్నది. ఆయన అన్నారు ఇక్కడ టర్బైన్స్ పెట్టండి. Yes. ఈ వాటర్ అంతా పైనుంచి పడుతున్నాయి కదా, ఆ ఫ్లోలో టర్బైన్కి తగలంగానే ఎలక్ట్రిసిటీ జనరేట్. ఇండియాలో మొట్టమొదటి డ్యామ్ కట్టిన వ్యక్తి, దట్ ఈస్ కేఆర్ఎస్ డ్యామ్, జోగ్ వాటర్ ఫాల్స్. మొట్టమొదటి సిటీ ఇండియాలో హైడ్రో ఎలక్ట్రిసిటీతో పవర్ అయిన సిటీ బెంగళూరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రేటెస్ట్ ఇంజనీర్ ఆఫ్ ఆల్ టైమ్, శ్రీమాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మిగతా అందరికీ అది నీళ్లు, కానీ ఆ నీళ్ళల్లో ఆయన కరెంటు చూశారు, ఎలక్ట్రిసిటీ చూశారు. మిగతా వాళ్ళు నేను దాన్ని యాటిట్యూడ్ అంటున్నా. మిగతా వాళ్ళందరికీ ఒక పెట్రీ డిష్లో బ్యాక్టీరియా కనపడింది, కానీ ఆ బ్యాక్టీరియాలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి దాని ఏమంటారు పెన్సిలిన్ అనే మోస్ట్ పవర్ఫుల్ యాంటీబయోటిక్ కనపడింది. సో చూసే దృష్టికోణం ఏంటి అంటే యాటిట్యూడ్ అనేది ఏ సందర్భంలో ఉపయోగించాలనేది మనకు తెలిసి ఉంటేనే. అలా యాటిట్యూడ్ ఓన్లీ మీన్స్ మీరు ఎలా చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే యాటిట్యూడ్ అంటే సైకాలజీ పరంగా చెప్పాలంటే అర్థం అదే. అది అహంకారము ఇంకేదో, అది యాటిట్యూడ్ కాదు. దానికి మీరు ఈగో అంటారా, ఇంకేమన్నా పేరు పెడతారా, అది మీ ఇష్టం. కానీ బట్ దానికి కారణం ఏంటయా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం. చాలామంది ఏమనుకుంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీ ఉంటుంది. కరెక్టే ఉంటుంది, నేను కాదన్ను. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే అది బయటికి అగ్రెసివ్గా ఈగోయిస్టిక్ మెంటాలిటీగా కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.